చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, దాంట్లో అనుమానం లేదు. అనుకుని నిర్ణయం తీసుకుంటే దాన్ని చేయగలడు. ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది. ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం, అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చి దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక, ఇంకేమీ లేదు. నాకు ఇప్పుడు వయసు 76 ఏళ్ళు. పెద్దగా మా ఇద్దరికి తేడా లేకపోయినా 76 ఏళ్ళు. ఈ మిగిలిన సమయంలో ఈ అమరావతి అభివృద్ధి చెందడం, పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు రాయలసీమకు కూడా పారే విధంగా చూడడం ఏతుందో ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను, పోటీ చేయను, పదవుల్లోకి ఇంకా రాను. ఎందుకంటే దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి అలంకరించిన తర్వాత ఇంకే పదవిలోకి పోతాం మళ్ళా. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. నన్ను అయినా ఆ మధ్య ఎవరు అడిగారు, ఏం సార్ మీరు ఇటు తిరుగుతున్నారు, ఏమైనా ఉందా మళ్ళా అని. ఏం లేదయ్యా, జనానికి నా అభిప్రాయాలు చెప్పాలా, యువతకు నా అభిప్రాయాలు చెప్పాలా. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందుకని తిరిగి యువతలో మంచి ఉత్సాహాన్ని కలిగించేందుకు, నాకున్న అనుభవాన్ని వాళ్ళతో పంచుకునేందుకు, తద్వారా వాళ్ళని అభివృద్ధిలో పెంచుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నాను కానీ తప్పితే మరొక రాజకీయ కారణం లేదన్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో శ్రద్ధ తీసుకొని వాటికి 2కి ప్రయారిటీ ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయించాలని, త్వరగా అంటే రాత్రి కావు కదా, తగిన సమయంలో దాంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు మాధ్యమాన్ని మరింత గుర్తింపు తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించాలి, తప్పేమీ లేదు. ఇంగ్లీష్ ఎవరొద్దన్నారు? నేను ఎప్పుడు చెప్తుంటాను, తెలుగు కళ లాంటిది, ఇంగ్లీషు కళ్ళజోడు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేనివాడికి కళ్ళద్దాలు పెట్టండి, పనిచేయవు. అందుకని ముందు మన భాష నేర్చుకుంటే తర్వాత ఇంగ్లీష్ కూడా తప్పనిసరిగా నేర్పించాలి. ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, ఇవన్నీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.